ఊరంతా గ్రామం బయట ఒక పెద్ద చెరువు దగ్గర బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి గొర్లవేడు గ్రామంలో ఊరంతా కలిసి ఒక్క తాటి మీద నిలబడి ఊరి బయట బతుకమ్మ సంబరాలను జరుపుకోవడానికి అందరూ ఊరి బయటికి వెళ్ళి అక్కడ సంబరాలను జరుపుకుంటారు. అది అక్కడ చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. బతుకమ్మ సంబరాలు, బతుకమ్మ పండగ రంగురంగుల పూలతో పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి కన్నులకు కనువిందు చేసే బతుకమ్మలు చాలా ఉంటాయి. తీరొక్క పువ్వులతో అలంకారం చేసి ఆడబిడ్డలు అందరూ ఊరి బయట రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో అంటూ ఉయ్యాల పాటలు పాడుతూ, ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికిచ్చే ఉయ్యాలో అంటూ ఎంతో అంగరంగ వైభవంగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఇక్కడ గొర్లవేడు గ్రామంలో బతుకమ్మ పండగ చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది. రంగురంగుల దీపాలతోని అలంకరించి ఊరిలో పెద్ద మనుషులు రంగురంగుల లైట్లతో అలంకరించి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. నిజంగా చూడాలంటే బతుకమ్మ పండుగను ఈ గొర్లవేడు గ్రామంలో చూడాలి, లేదా వరంగల్ భద్రకాళి గుడి దగ్గర చూడాలి, లేదా రామప్ప గుడి దగ్గర చూడాలి. ఎంతో బాగుంటుంది. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్టు ఎంతో బాగా ఉంటుంది. కావున వీలైతే ఎవరైనా ఒకసారి వెళ్ళి అక్కడ చూస్తే మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అన్నీ మరిసిపోయి ఆ కేరింతలు, ఆ పాటలు, ఆ సంబరాలు, ఆ కోలాటాలు, తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలు ఎంతో చాలా బాగా ఉంటాయి. కావున ఎవరైనా తన పుట్టిన గ్రామంలో బతుకమ్మ పండుగ చూడాలంటే ఎవరికైనా చాలా ఆనందమే వేస్తుంది. అలాగని ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లు వేరు, ఈ గొర్లవేడు గ్రామం వేరు. ఎందుకంటే ఈ గొర్లవేడు గ్రామం భూపాల్పల్లికే తలమానిక్యం. అందరూ రాజకీయ నాయకులే, అందరూ కలిసి ఉండేటోళ్ళే. అంతా గ్రామం కోసం, గ్రామం డెవలప్ కోసం పాటుపడే వాళ్ళే. వీరందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోను చూసి సాంబా 360 అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి నన్ను గొర్లవేడు గ్రామ బిడ్డగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. గొర్లవేడు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ మరియు పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ బతుకమ్మ సంబరాలు వచ్చే సంవత్సరము ఇంకా ఇంతకంటే చాలా బాగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను. మనకు అన్ని పండుగలకు ఎలా పెద్ద పండుగ మన తెలంగాణలో ఈ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ అంటేనే ఒక్కొక్కరు హృదయాలు అలా ఏదో ఉప్పొంగుతున్నట్టుగా అనిపిస్తాయి. కావున ఈ సంబరాలను మరింత ఉత్సాహంగా జరుపుకుంటారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్,
జై శ్రీరామ్.